వందనాలయ్యా. నిజమే నాయన, దినమంతా చెప్పినా బ్రతుకంతా చెప్పినా నీవు చెప్పిన చేసిన మేలులు అమాయకమైన ప్రజలు చిన్న చిన్న విషయాలు కూడా గంటల తరబడి నేను స్తుతిస్తూ సాక్ష్యం ఇచ్చి చూడగా వివరింపలేని అద్భుతాలు పొందిన మేము, ఊహించని మేలులు పొందిన మేము కృతజ్ఞతతో ఈ రోజు నీ సన్నిధిలో మోకరిల్లుటకు మా హృదయాలను తెరిచి అయ్యా నీకు వందనములని మనస్ఫూర్తిగా చెప్పడానికి మాకు సహాయం చేయ. యోగ్యత లేకపోయిన నన్ను దీవించవే. నీ విరిగిన హృదయముతో నేను పోగొట్టుకున్న నా ధిక్యతలన్నీ నీ కుమారుడిగా ఉండడానికి నేను యోగ్యుడిని కాదు. నీ బిడ్డలను చెప్పుకోవడానికి యోగ్యుడిని కాదు. అయ్యా పెట్టుకోవాలన్నట్టు నీ సన్నిధికి వచ్చినా మమ్మను తోసివేయక, మమ్మను ముద్దాడే దేవుడని, ప్రేమించిన దేవుడని, కౌగిలించుకునే ప్రభువని, చేతులు నడిపించేవాడని ఎన్నోసార్లు మా జీవితాల్లో నిరూపించావయ్యా. మా తల్లిదండ్రులు మమ్మల్ని చేదరించిన, కట్టుకున్న భర్త కట్టుకున్న భార్య మమ్మల్ని చేదరించిన, ఆశ్రయించకుండా లోక ప్రజలందరూ మమ్మల్ని ఎందుకు పనికిరాడని నెట్టివేసిన నువ్వు చేరదీసావే. నువ్వు కౌగిలిలో చేర్చుకున్నావే. పోగొట్టుకున్నది మాకు యోగ్యులుగా చేసుకున్నావే. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా? వెండి కాదు, బొలలు కాదు, అర్పణలు కాదు. ఇదిగో విరిగి నలిగిన కృతజ్ఞత హృదయంతో నీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. మా బ్రతుకులో ఎప్పుడూ విరిగిన హృదయాన్ని పోగొట్టుకోకుండా నా ఇష్టానుసారమైన, నా హృదయానుసారమైన వ్యక్తిని దావీదు నీ మెప్పును పొందినట్లు విరిగి నలిగిన హృదయాన్ని మరణం వరకు కాపాడుకొని స్తుతి కృతజ్ఞతలతో నీ సాక్షిగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం వచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.